అక్క నీ వీడియోస్ చూస్తుంటే మీ వారు చాలా లక్ అనిపిస్తుంది. మీకు అసలు గొడవలే రావనుకుంటా. గొడవలు రాకుండా ఉండడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పవా అని కామెంట్స్‌లో ఒక సిస్టర్ అడిగింది. ముందుగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మొగుడు మీద పెత్తనం చెలాయించకూడదు. ప్రేమించాలి అంతే. సరే మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చోట పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఒంటరిగా మాట్లాడాలని పెద్దవాళ్ళతో చెప్తాడు. పెద్దవాళ్ళు కూడా సరే అంటారు. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇలా అంటాడు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అంటే నువ్వు ఈ 3 నియమాలు పాటించాలి అన్నాడు. 1 కళ్ళు ఉన్న గుడ్డిదానిలాగా ఉండాలి. 2 చెవులు వినపడుతున్నా చెవిటిదానిలాగా ఉండాలంటాడు. 3 మాట్లాడటం వచ్చినా మూగదానిలాగా ఉండాలని చెప్తాడు. సరే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. అయితే నేను చెప్పినవి కూడా మీరు ఒప్పుకుంటే నేను ఈ పెళ్లికి రెడీ అని చెప్పింది. నేను ఏదైనా తప్పు చేస్తే కళ్ళలో పెట్టుకొని చూసేటువంటి తండ్రి లాంటి మామ, తెలిసి తెలియక నేను ఏదైనా మాట్లాడితే విని విన్నట్టు వదిలేసే అమ్మ లాంటి అత్త, నా గురించి చెప్పుడు మాటలు ఎవరైనా చెప్తే విననటువంటి భర్త, నన్ను ఏదైనా బయట వాళ్ళు ఏమైనా అంటే చెంప పగలగొట్టేటువంటి మరుదులు, డాడీలో చెప్పినటువంటి ఆడపడుచు. మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే ఉంటే నేను కూడా గుడ్డిదానిలాగా చెవిటిదానిలాగా మూగదానిలాగా ఉంటానని చెప్పింది. మీకు అర్థమైంది కదా. ఆడవారు తొందరపడి ఏమీ అనరు. అత్తింట్లో వాళ్ళు ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉంటాం. మొగుడు మనతో మంచిగా ఉంటే మనం కూడా మంచిగానే ఉంటాం. అయినా పాతకాలంలో లాగా సతి అనసూయ, సతి సావిత్రి లాగా ఉండాలి అంటే ఈ రోజుల్లో చాలా కష్టం కదండి. ముందు మా ఇంట్లో గొడవలు రాకుండా ఉండటానికి కారణం మా ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. అలా అనేసి అంతేగా అంతేగా అన్న బ్యాచ్ మాత్రం కాదండి. ఆయన ఎలా ఉంటాడో నేను అలాగే ఉంటాను, నేను ఎలా ఉంటానో ఆయన అలాగే ఉంటాడు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఎటువంటి గొడవలు రావు.